మహాభారతంలో అక్షయ తృతీయ కథ. ఇది ద్రౌపది అక్షయ పాత్ర అద్భుతము, శ్రీకృష్ణుని లీల గురించి కూడా ఈ కథలో తెలుసుకుందాము. మహాభారత కాలంలో పాండవులు అరణ్యంలో వనవాసం అనుభవిస్తున్నారు. ఆ సమయంలో వారికి చాలా కష్టాలు వచ్చాయి. ముఖ్యంగా భోజనం సమస్యగా మారింది. పాండవులు మాత్రమే కాదు, వారికి వచ్చిన అతిథులు కూడా ఆహారం పెట్టాల్సి ఉండేది. ఒకరోజు మహాభారతంలో ప్రసిద్ధుడైన ఋషి దుర్వాస మహర్షిని తన శిష్యులతో కలిసి పాండవుల వద్దకు వచ్చాడు. ఆయన చాలా కోపిష్టి. సరైన ఆతిథ్యం ఇవ్వకపోతే శాపం ఇస్తాడని అందరికీ భయం. ఆ సమయంలో పాండవుల వద్ద ఆహారం ఏమీ లేదు. ద్రౌపది చాలా ఆందోళనకు గురి అయింది. ఆమె భగవంతుడిని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు ద్రౌపదిని ఏమైనా తినడానికి ఉందా అని అడిగాడు. ద్రౌపది ఏమీ లేదు అని చెప్పింది. కానీ కృష్ణుడు ఆ పాత్రను చూసి అందులో ఒక చిన్న అన్నపు గింజ కనిపెట్టాడు. ఆ ఒక్క గింజను తిన్నాడు. అది సాధారణ గింజ కాదు, అది అక్షయమైనది. కృష్ణుడు తిన్న వెంటనే ఋషి దుర్వాసుడు మరియు అతని శిష్యులకి తృప్తి కలిగింది. వారు ఇక భోజనం అవసరం లేకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ పాత్రే అక్షయ పాత్ర. అది సూర్యదేవుడు పాండవులకు ఇచ్చిన వరం. దానిలో భోజనం ఎప్పటికీ అయిపోదు, కానీ ద్రౌపది తినే వరకు మాత్రమే. ఈ అద్భుతం జరిగిన రోజునే అక్షయ తృతీయగా భావించబడుతుంది. కథలోని నీతి ఏమిటంటే, భగవంతుడిపై నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. అక్షయ తృతీయ రోజున చేసిన పుణ్యము దానము ఎప్పటికీ తగ్గదు. అక్షయ తృతీయ గురించి ఇంకో కథలోకి వెళదాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ధర్మరాజు అనే మంచి మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ ఎంతో నిజాయితీగా జీవించేవాడు. అతనికి దేవుడిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి దేవుణ్ణి ప్రార్థించి తన పనులు వెళ్ళేవాడు. ఒకరోజు అక్షయ తృతీయ వచ్చింది. ఆ రోజున దానం చేస్తే ఎన్నటికీ తగ్గని పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పేవారు. కానీ ధర్మరాజు వద్ద దానం చేయడానికి ఏమీ లేదు. అయినా కూడా తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని ఒక ఆకలితో ఉన్న వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు నిజానికి శ్రీ మహావిష్ణువు రూపంలో వచ్చాడు. ధర్మరాజు చేసిన చిన్న దానానికి సంతోషించి అతనికి ఆశీర్వదించాడు. నీకు ఇకపై ఎప్పటికీ కొరత ఉండదు అని. ఆ రోజు నుండి ధర్మరాజు జీవితం మారిపోయింది. అతనికి అవసరమైన అన్నీ సులభంగానే లభించసాగాయి. అతని ఇల్లు ఆనందంతో నిండిపోయింది. అతను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఎప్పుడు పేదవారికే దానం చేసేవాడు. కథలోని నీతి ఏమిటంటే, అక్షయ తృతీయ రోజున చేసిన మంచి పనులు దానం ఎప్పటికీ తగ్గని పుణ్యాన్ని ఇస్తాయి. మనము ఎంత చిన్న సహాయం చేసినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనకు చేతనైనంతలో అక్షయ తృతీయ రోజున దానం చెయ్యండి.